హోమ్ మేడ్ మయోనస్ విత్ కేఎఫ్సి తినేద్దామా? తినేద్దామా? ఎలా ఉంది? బాగుందా? నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది నిజంగా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇవాళ వీడియో ఏంటంటే వెన్స్డే కదా, వెన్స్డే అంటేనే పిచ్చగా హ్యాపీ. ఎందుకంటే కేఎఫ్సి తెస్తారు మా ఆయన. వచ్చేసరికి లేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఉండమ్మా. మా ఆయన వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి మేమేం చేస్తామంటే ఇంట్లో మయోనస్ తయారు చేస్తాం. మయోనస్ లేకపోతే మా పాపకి దిగదనమాట, నాకు దిగదనమాట. అందుకోసం మేమైతే మయోనస్ ఇంట్లోనే తయారు చేసుకుంటాం. బయట అయితే పిల్లలకి పెట్టకూడదు కదా, అందుకని ఎప్పుడైనా సరే ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఎలా చేస్తాను మీకు కూడా ఇవాళ చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మా హస్బెండ్ వచ్చేసరికి మనమైతే మయోనస్ తయారు చేసి పెట్టేసుకున్నాము. ఎందుకంటే అది వేడిగా తింటేనే బాగుంటుంది కదా. ముందు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా అయితే చేరుతుందండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నా దగ్గర మిక్సీ ఉంది, కాకపోతే చిన్న జార్ చెడిపింది. దానికోసంగా నేను జ్యూసర్ మిక్సీలోనే చేస్తున్నాను. నేను ఎప్పుడు మిక్సీలోనే చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఆ మిక్సీ చెడిపింది కాబట్టి దీంట్లో చేసుకుంటున్నాను. దీనికి ఏమేమి కావాలంటే ఒక ఎగ్, ఫస్ట్ ఏమేమి వేయాలంటే దొండి తెల్లగడ్డ, ఇది ఒక్క పాయి చాలు, ఇది ఒకటి వేసి దీంతో పాటు 3 మిరియాలు, కరెక్ట్ గా మూడే వేస్తాను నేను. ఎందుకంటే నేను చేసేది ఒకటే ఒక ఎగ్గు. మీరు 2 ఎగ్గులు తీసుకున్నా కూడా 2 గుడ్లు కూడా అదే క్వాలిటీ, కాకపోతే ఇది వచ్చేసి 2 తీసుకోవాలి తెల్లగడ్డ పాయి. ఇంకా ఈ ఎగ్గు ఫస్ట్ అయితే ఇవైతే వేసేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాము. ఈ రెండుతోనే మిక్సీ పట్టే నాకైతే అందుబాటులోనే ఉంటది అనమాట ప్లగ్. అంతే, జస్ట్ ఒక్కసారి అంతే మొత్తం మెరిగిపోతుంది. అసలు ఏం ఉండదు అనుకోండి మీకు చూపించడానికి. మనమేం ఎక్కువ వేయలేదు కదా. మొత్తం చూడండి ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత ఆ ఫ్లేవర్ కోసం అనమాట అదేది. దాని తర్వాత ఎగ్గు కొట్టేసుకోవాలి. ఎగ్గు కొట్టేసుకున్నాము. ఇలా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఎగ్ అయితే ఒకటి కొట్టుకోవాలి. ఇలా పగలు కొట్టేసి వేసేసుకున్నాక మళ్ళీ ఇది ఒక్కసారి వేయాలన్నమాట. మిక్సీ పట్టేసుకుందాం మళ్ళా. ఇదేంటంటే ఈ పెప్పర్, ఇది ఆ స్మెల్ కోసం అనమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాము. సాల్ట్ అంటే ఆల్రెడీ ఎగ్ లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్ గానే వేసుకోవాలి, చూసుకొని వేసుకుందాము. కొంచెం అయితే వేసేసాను. ఆల్రెడీ మనకి ఎగ్ లో సాల్ట్ అయితే తెలుస్తుంది కదా, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా నేనైతే సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇలా ఒక్కసారి మళ్ళీ మిక్సీ పెట్టుకొని దీంట్లోకి మళ్ళా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ 2 ఎగ్లకి అయితే ఫుల్ గా వేసుకుంటాను. ఇప్పుడు ఒకటే కదా, హాఫ్ గ్లాస్ అయితే పోసుకుంటాను. ఇప్పుడైతే హస్బెండ్ కాల్ చేశారు. ఒకటే గుడ్డుంది, ఒక్క దాంతోనే చేస్తానంటే అదేం సరిపోతుంది మన ముగ్గురికి, ఇంకోటి ఎగ్స్ కూడా తెస్తాను కొంచెం ఆగని చెప్పారు. సరే ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడైతే నేను ఇలానే సైడ్ పెడతాను, ఆయన వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. హస్బెండ్ అయితే కోడిగుడ్లు అయితే తెచ్చారు. నిజానికి చెప్పాలి ఇంట్లో అసలు కోడిగుడ్లే లేవు. నేనైతే చూసుకోలేదు. బయట నుంచి పక్కింట్లో నుంచి ఒకటైతే అప్పు తెచ్చాను అనమాట. ఆ ఒక్కటేసాను. ఇంకా అదైతే నిజంగా చెప్పాలంటే సరిపోదు. ఇంక ఇప్పుడైతే తెచ్చారు కదా, ఇంకొక కోడిగుడ్డు కూడా వేసేస్తాను. ఈ కోడిగుడ్డు కూడా కొట్టి వేసేసుకున్నాము. మా ఇంట్లో మయోనస్ అంటే చాలా పిచ్చి అనమాట, మా పాపతో సహా. మా అందరం బాగా ఇష్టంగా తింటాము. అది కూడా ఇంట్లో చేసిందంటే ఇంకా ఇష్టంగా తింటాము, ఎక్కువ తినేస్తాం. ఇప్పుడైతే ఇది కూడా మిక్సీ వేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఆయిల్ చెప్పాను కదా, హాఫే కదా, ఇప్పుడు 2 ఎగ్స్ కదా, ఇంకా ఫుల్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎలా అంటే మొత్తం ఒకసారే వేసుకోకూడదు. ఇలా ఇదండి ఆయిల్ అయితే ఫస్ట్ కొంచెం వేసుకొని తర్వాత మూత పెట్టి మళ్ళీ మిక్సీ అయితే వేసేసుకోవాలి.
ఇలా పాపి కొంచెం కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇదే ఒక పెద్ద టాస్క్ మనకి. నేను సగమే కాబట్టి ఆయిల్ తీసుకుంది, అందుకనేసి పోసేసాను అనమాట. ఇంకొక సగం తీసుకొని మళ్ళా వేస్తాను. ఈ మయోనైస్ గట్టి పడిందాక ఆయిల్ పోసుకోవాలి. ఎప్పుడైతే టైట్ అవుతుంది, ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం టైట్ అయింది అనమాట. ఇప్పుడు మళ్ళా ఇంకొక హాఫ్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను నేనైతే. ఇందాక ఎంత హాఫ్ తీసుకున్నానో మళ్ళా అదే హాఫ్ తీసుకోవాలి ఆయిల్. మళ్ళీ లైట్ గా కొంచెం కొంచెం పోసుకున్నాము. ఎందుకంటే ఒకవేళ గట్టిగా అయింది అనుకోండి ఇంకా ఆయిల్ అవసరం లేదు. గట్టిగా అవ్వకపోతే మళ్ళీ ఆయిల్ పోసుకొని మళ్ళీ తిప్పడమేను. ఇప్పుడు చూద్దాము, కొంచెం గట్టిగా అయినట్టుంది. మూత అయితే అస్సలు రావట్లేదు. అబ్బా స్మెల్ అయితే బాగుంది. సాల్ట్ తక్కువైంది, సాల్ట్ అయితే వేసుకుంటాను ఒకరంతా. నాకైతే సాల్ట్ తక్కువైంది కాబట్టి కొంచెం అయితే ఎక్స్ట్రా సాల్ట్ అయితే మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడైతే మరీ ఎక్కువ థిక్గా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. అసలు మూత అయితే ఓపెన్ అవ్వట్లేదు. అబ్బా స్మెల్ అయితే అద్దరిపోయింది. ఎక్కువ స్మెల్ వస్తున్నాను. సూపర్ ఉంది. ఇంకొంచెం వాటర్ వాటర్ ఉంది. మళ్ళా కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఇంకొకసారి లాస్ట్ ఫైనల్ అయితే వేసేస్తాను మిక్సీ. చాలా థిక్గా అయిపోయింది. ఇంకంతేనమాట. ఓపెన్ చేసి ఒకసారి టేస్ట్ చేస్తాను, చూపిస్తాను. ఇదండి, ఇట్లా ఉంటే చాలా అనమాట. మనకి ఇంకా థిక్గా అవ్వాలంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో కనిపెడితే కొంచెం ఎక్కువ థిక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడే కాబట్టి మనం మిక్సీ వేసింది కొంచెం జారుగానే ఉంటుంది. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది నిజంగా. ఇంకా ఈ మయోనస్ వేసుకొని ఇంకా మేమైతే ఫుల్ ఎంజాయ్ కేఎఫ్సీతో. కేఎఫ్సీ కూడా వచ్చేసింది కదా. నాకైతే అసలు ప్రాణం అంతా కేఎఫ్సీ మీదే ఉంది. వెళ్ళైతే తినేద్దాం. కేఎఫ్సీ అయితే తెచ్చేసారు కదా, ఇంకా కేఎఫ్సీ అయితే తినేద్దాము. హోమ్ మేడ్ మయోనస్ విత్ కేఎఫ్సీ అనమాట. వెనస్డే ఆఫర్ కేఎఫ్సీ. ఈ రెండు ఇవాళ ఫుల్ ఎంజాయ్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఓపెన్ చేసేద్దాము. మేము ఎప్పుడైనా కేఎఫ్సీ తినాలనిపిస్తే ఇట్లాంటి వెనస్డే అప్పుడే తెచ్చుకుంటాము. ఎందుకంటే ఆఫర్ కదా, ఒక 15 పీసెస్ వస్తాయి. ఇంకా అన్నం కూడా తినాలనిపించదు. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. దాంట్లో నుంచి తీసే లోపల మనకు అంత ఓపిక లేదు కాబట్టి చింపి పడేస్తా. ఇప్పుడు ఈ పీసెస్ అన్ని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాము. మొత్తం 15 పీసెస్ అయితే వస్తాయి. మా ఆయన తెచ్చిన కాడి నుంచి ఇప్పుడైతే కొంచెం చల్లగా అయిపోయింది. మాకెప్పుడు ఇదే పరిస్థితి అనమాట. వీడియో స్టార్ట్ చేస్తే అది అయిపోయేసరికి మేము తినేసరికి అంత చల్లగా అయిపోతాయి. వీడియో చేయడము చిన్న ఈజీ కాదండి, చాలా కష్టము. అది ఫుడ్ వీడియో అంటే అసలు మరీ కష్టము. దొండి మొత్తం ఇవన్నమాట. మొన్న ఎవరో ఒకరైతే కామెంట్ పెట్టారు చికెన్ తో వీడియో చేయండి అనేసి. వాళ్ళకు కూడా ఇదన్నమాట విత్ మయోనైస్. ఇంట్లో చేసిన మయోనైస్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నాకైతే పిచ్చగా ఇష్టము. ఇవాళ ఫుల్ ఎంజాయ్ అనమాట. హ్యాపీగా తినేస్తాను. క్యాప్సీ అంటే ఇప్పటికీ మా ఊర్లో చాలా మంది తినలేదండి. ఇంకా తినలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంట్లో చేసుకున్న మయోనైస్ అయితే ఏ భయం లేకుండా తినొచ్చండి. ఎందుకంటే బయటదైతే మనం భయపడాలి. మా పాపకు కూడా చాలా ఇష్టం. ఇదైతే బాగా తినేసద్ది అనమాట. ఇంకా మేము ఎప్పుడైనా కేఎఫ్సీ తెచ్చుకుంటే ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకుంటాము. అంత బాగుంటుంది మయోనైస్. ఇంకా ఫైనల్ గా అయితే ఇలా కంప్లీట్ చేసేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇట్లానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. నేనైతే ట్రై చేస్తాను వీడియోస్ కోసము. హోమ్ మేడ్ మయోనైస్ విత్ కేఎఫ్సి తినేద్దామా? ఎలా ఉంది? బాగుందా? మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ చెప్పారు. ఇదన్నమాట, ఇలా ఎంజాయ్ చేస్తాం నేను మా పాప ఫుల్ ఇష్టం అన్నమాట మయోనైస్. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, ఏం భయం ఉండదు. ఇంట్లోనే తయారు చేస్తాం కాబట్టి మనం దాంట్లో ఏం కెమికల్ ఏం కలపం కాబట్టి. బయట అయితే ఏం వేస్తారో మనకైతే అంత ఐడియా లేదు. ఇంకా మేమైతే ఇంట్లో చేస్తాం కాబట్టి పాపకి హ్యాపీగా అయితే తినిపించేస్తాను భయం లేకుండా. కేక్స్ ఎలా ఉంది జయ? బాగుందా? తినేద్దామా? మొత్తం తినేస్తాము ఇంకా నేను మా పాప. ఫుల్ ఎంజాయ్. ఇదన్నమాట ఇవాళ వీడియో. ఇలానే మొత్తం కంప్లీట్ చేసేస్తాం. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి.